ఫేక్ రివ్యూస్ పై నిర్మాత ఫైర్. ఏంటండి బాబు అసలు పుల్లలు మెరిసిపోతున్నారు. మరి పాటకి మన సినిమా వచ్చేస్తుంది కదక్క, ఆ మాత్రం గ్లామర్ ఉంటుంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన సంక్రాంతి ఎంటర్టైనర్ గా అనగనగా ఒక రాజు మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇది జ్యువెలరీ యాడ్ కాదు, మన సినిమా. హ్యాపీ బర్త్డే రా బబ్లు. అండ్ బర్త్డే అన్నది వాళ్ళ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ లవ్ కామెడీ చిత్రాన్ని నిర్మాత నాగవంశి నిర్మించగా పండుగ సీజన్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే సినిమా విషయంలో డిజిటల్ ప్లాట్, ఆన్లైన్ లో వస్తున్న రివ్యూస్, రేటింగ్స్ పై మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించి ఆన్లైన్ రివ్యూస్, రేటింగ్స్ ను చెక్ పెట్టేలా కోర్టు ఆదేశాలు వచ్చాయని మూవీ టీం రీసెంట్ గా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో రేటింగ్స్, రివ్యూస్ తాత్కాలికంగా డిసేబుల్ అయ్యాయి. ఈ నిర్ణయంపై మూవీ టీం స్పందిస్తూ ఫైనల్ గా సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ప్రేక్షకులేనని, థియేటర్ లో సినిమా చూసే ఆడియన్స్ స్పందనకి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పేరుతో జరుగుతున్న ఫేక్ రివ్యూస్, ఉద్దేశపూర్వక నెగిటివ్ కంపెయిన్ కు చెక్ పెట్టడమే ఈ చర్య వెనుక అసలైన ఉద్దేశం అంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ విషయంపై ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశిని ప్రశ్నించగా ఆయన క్లారిటీ ఇచ్చారు. రివ్యూలు ఆపడానికి మేమేం తెచ్చుకోలేదు, ఎవరు తమ పని ఆపేలా మేము తెచ్చుకోలేదు. సినిమా కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. కానీ మూవీ నచ్చకపోతే ఎటకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ ఆర్టిస్ట్ ని కానీ, టెక్నీషియన్ కానీ హట్ చేసి రివ్యూ ఇస్తే లీగల్ మూవ్ అవ్వడానికి తెచ్చుకున్నాం అంటూ తెలిపారు. ఎవరి పని ఆపడానికి మాత్రం కాదని అన్నారు. ఎవరిని ఏది ఆపమనలేదని, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యాక్ట్ తెచ్చుకున్నామని నాగవంశి స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్, బ్యాట్స్ ద్వారా ఫేక్ రివ్యూస్ రాయడాన్ని అడ్డుకునేందుకు యాంటీ పైరసీ యాప్స్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. బ్లాగ్ బిగ్, అప్లిక్స్ వంటి యాప్స్ సహాయంతో ఉద్దేశపూర్వకంగా ఇచ్చే ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ ను కట్టడి చేయనున్నారని సమాచారం. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఇచ్చే జెన్యూన్ రివ్యూస్, నిజమైన రేటింగ్స్ మాత్రమే ఆన్లైన్ లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇక మొత్తంగా చూస్తే అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన ఆ నిర్ణయం ఫేక్ రివ్యూస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ గా పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీస్తుంది. ఫేక్ రివ్యూస్ పై నిర్మాత ఫైర్. ఏంటండి బాబు అసలు పుల్లలు మెరిసిపోతున్నారు. మరి పాటకి మన సినిమా వచ్చేస్తుంది కదక్క, ఆ మాత్రం గ్లామర్ ఉంటుంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన సంక్రాంతి ఎంటర్టైనర్ గా అనగనగా ఒక రాజు మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇది జ్యువెలరీ యాడ్ కాదు, మన సినిమా. హ్యాపీ బర్త్డే రా బబ్లు. అండ్ బర్త్డే అన్నది వాళ్ళ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ లవ్ కామెడీ చిత్రాన్ని నిర్మాత నాగవంశి నిర్మించగా పండుగ సీజన్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే సినిమా విషయంలో డిజిటల్ ప్లాట్, ఆన్లైన్ లో వస్తున్న రివ్యూస్, రేటింగ్స్ పై మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించి ఆన్లైన్ రివ్యూస్, రేటింగ్స్ ను చెక్ పెట్టేలా కోర్టు ఆదేశాలు వచ్చాయని మూవీ టీం రీసెంట్ గా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో రేటింగ్స్, రివ్యూస్ తాత్కాలికంగా డిసేబుల్ అయ్యాయి. ఈ నిర్ణయంపై మూవీ టీం స్పందిస్తూ ఫైనల్ గా సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ప్రేక్షకులేనని, థియేటర్ లో సినిమా చూసే ఆడియన్స్ స్పందనకి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పేరుతో జరుగుతున్న ఫేక్ రివ్యూస్, ఉద్దేశపూర్వక నెగిటివ్ కంపెయిన్ కు చెక్ పెట్టడమే ఈ చర్య వెనుక అసలైన ఉద్దేశం అంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ విషయంపై ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశిని ప్రశ్నించగా ఆయన క్లారిటీ ఇచ్చారు. రివ్యూలు ఆపడానికి మేమేం తెచ్చుకోలేదు, ఎవరు తమ పని ఆపేలా మేము తెచ్చుకోలేదు. సినిమా కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. కానీ మూవీ నచ్చకపోతే ఎటకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ ఆర్టిస్ట్ ని కానీ, టెక్నీషియన్ కానీ హట్ చేసి రివ్యూ ఇస్తే లీగల్ మూవ్ అవ్వడానికి తెచ్చుకున్నాం అంటూ తెలిపారు. ఎవరి పని ఆపడానికి మాత్రం కాదని అన్నారు. ఎవరిని ఏది ఆపమనలేదని, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యాక్ట్ తెచ్చుకున్నామని నాగవంశి స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్, బ్యాట్స్ ద్వారా ఫేక్ రివ్యూస్ రాయడాన్ని అడ్డుకునేందుకు యాంటీ పైరసీ యాప్స్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. బ్లాగ్ బిగ్, అప్లిక్స్ వంటి యాప్స్ సహాయంతో ఉద్దేశపూర్వకంగా ఇచ్చే ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ ను కట్టడి చేయనున్నారని సమాచారం. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఇచ్చే జెన్యూన్ రివ్యూస్, నిజమైన రేటింగ్స్ మాత్రమే ఆన్లైన్ లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇక మొత్తంగా చూస్తే అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన ఆ నిర్ణయం ఫేక్ రివ్యూస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ గా పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీస్తుంది. ఫేక్ రివ్యూస్ పై నిర్మాత ఫైర్. ఏంటండి బాబు అసలు పుల్లలు మెరిసిపోతున్నారు. మరి పాటకి మన సినిమా వచ్చేస్తుంది కదక్క, ఆ మాత్రం గ్లామర్ ఉంటుంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన సంక్రాంతి ఎంటర్టైనర్ గా అనగనగా ఒక రాజు మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇది జ్యువెలరీ యాడ్ కాదు, మన సినిమా. హ్యాపీ బర్త్డే రా బబ్లు. అండ్ బర్త్డే అన్నది వాళ్ళ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ లవ్ కామెడీ చిత్రాన్ని నిర్మాత నాగవంశి నిర్మించగా పండుగ సీజన్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే సినిమా విషయంలో డిజిటల్ ప్లాట్, ఆన్లైన్ లో వస్తున్న రివ్యూస్, రేటింగ్స్ పై మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించి ఆన్లైన్ రివ్యూస్, రేటింగ్స్ ను చెక్ పెట్టేలా కోర్టు ఆదేశాలు వచ్చాయని మూవీ టీం రీసెంట్ గా వెల్లడించింది. ఈ మేరకు కొన్ని ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో రేటింగ్స్, రివ్యూస్ తాత్కాలికంగా డిసేబుల్ అయ్యాయి. ఈ నిర్ణయంపై మూవీ టీం స్పందిస్తూ ఫైనల్ గా సినిమా ఫలితాన్ని నిర్ణయించేది ప్రేక్షకులేనని, థియేటర్ లో సినిమా చూసే ఆడియన్స్ స్పందనకి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పేరుతో జరుగుతున్న ఫేక్ రివ్యూస్, ఉద్దేశపూర్వక నెగిటివ్ కంపెయిన్ కు చెక్ పెట్టడమే ఈ చర్య వెనుక అసలైన ఉద్దేశం అంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ విషయంపై ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశిని ప్రశ్నించగా ఆయన క్లారిటీ ఇచ్చారు. రివ్యూలు ఆపడానికి మేమేం తెచ్చుకోలేదు, ఎవరు తమ పని ఆపేలా మేము తెచ్చుకోలేదు. సినిమా కొందరికి నచ్చుతుంది, మరికొందరికి నచ్చదు. కానీ మూవీ నచ్చకపోతే ఎటకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ ఆర్టిస్ట్ ని కానీ, టెక్నీషియన్ కానీ హట్ చేసి రివ్యూ ఇస్తే లీగల్ మూవ్ అవ్వడానికి తెచ్చుకున్నాం అంటూ తెలిపారు. ఎవరి పని ఆపడానికి మాత్రం కాదని అన్నారు. ఎవరిని ఏది ఆపమనలేదని, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యాక్ట్ తెచ్చుకున్నామని నాగవంశి స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్, బ్యాట్స్ ద్వారా ఫేక్ రివ్యూస్ రాయడాన్ని అడ్డుకునేందుకు యాంటీ పైరసీ యాప్స్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. బ్లాగ్ బిగ్, అప్లిక్స్ వంటి యాప్స్ సహాయంతో ఉద్దేశపూర్వకంగా ఇచ్చే ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ ను కట్టడి చేయనున్నారని సమాచారం. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఇచ్చే జెన్యూన్ రివ్యూస్, నిజమైన రేటింగ్స్ మాత్రమే ఆన్లైన్ లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇక మొత్తంగా చూస్తే అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన ఆ నిర్ణయం ఫేక్ రివ్యూస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ గా పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీస్తుంది.